మా చెట్టు చూడండి ఎలాగ ఉన్నదో. ఇది కరేపాకు చెట్టు అంటారు, ఎంత మంచిగా ఉన్నదో. నెక్స్ట్ మా మామిడికాయ చెట్టు చూద్దాం పండి ఎలా ఉన్నదో. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది మన మామిడి చెట్టు. దీనికి 2 కాయలు కాసాయి మన పండు తెంపేసినాం అప్పుడే. మామిడి చెట్టు చూడండి, ఇగో ఇది మా మామిడి చెట్టు. దీనికి మేము రోజు పూజ చేస్తాము. మందార చెట్టు మేము హైదరాబాద్ నుంచి తెప్పించాము. ఇక చూడండి ఫుల్ డొక్కు అయినాయి ఫ్లవర్. దీనికి చీమలు ఉంటాయి. ఇక ఇది ఉసురు చెట్టు అంటారు, ఉసురు చెట్టు అండి. ఓకే మళ్ళీ చెప్పు. ఇది హైబ్రిడ్ చెట్టు చూడండి ఎలాగ ఉన్నారు. మేము మా జాన్ చెట్టు చూపిస్తాను. దాని పెద్దది ముళ్ళు కూర్చుంటుంది దీనికి. ఇది మా కలబంద చెట్టు, చాలా తీయగా ఉంటాయి. ఈ ప్రతి సంవత్సరం వానాకాలం ఎండాకాలం కాస్తాయి. మేము అమ్ముతాం. ఇప్పుడే పోతేసింది గుడ్డిగా. ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్, మా వర్షాకాలం కాబట్టి జాంకాయలు తీయగా ఉంటాయి. ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఈ కాయ చూడండి, ఎన్ని కాయలే చూడండి, 4 గుత్తులు ఉన్నాయండి. చూడండి తీయగా ఉంటాయి. ఇట్లా కూడా వేస్తాం మేము. మనం ఇప్పుడు మన తమలపాకు ఇది తీయగా ఉంటుంది, నోట్లో వేసుకోవచ్చు. దీన్ని మేము ఇది పాన్లో కట్టడానికి కూడా యూజ్ చేస్తాను. చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఆకులు. ఈ తమలపాకు అందరూ పెళ్ళినప్పుడు మా ఇంట్లో తీసుకుపోతారు. చూడండి చూడండి ఈ లేటాకు చూడండి. ఇది రాణపాల చెట్టు. ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి రోజుకి 1 ఆకు తినాలి. చూడండి పాపం పురుగులు కొట్టేసిన వీటిని. ఇవి అన్ని జబ్బులకి పనిచేస్తుంది. చూడండి ఎర్రగా ఉన్నది. ఇప్పుడైతే ఇది ఆకు రోజుకి 1 తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు చూడండి మన వంకాయ చెట్టు చూద్దామని పాలండి. చెప్పండి నేషనల్. ఇక మనం ఇప్పుడు వంకాయ చెట్టు చూడిపోతున్నాం. దాండి మేము కూరగాయలు బయట కొన్నాం. మా వంకాయ చెట్లు 2 ఉన్నాయి, వాటికి కోసుకొని తింటాం. నిన్న కేజీ వెళ్ళినాయి. చూడండి ఇంత కూర వెళ్ళింది. దాన్ని మొత్తం ఒక సెట్కి వేసినాం. చూద్దాం పాను. ఇది చూడటానికి చిన్నగా ఉన్నాయి. దీని కాయలు చూడండి రండి, లడ్డుగా ఉంటాయి. నిన్ననే కేజీ వెళ్ళినాయి. చూడండి హైబ్రిడ్ కాయలు ఇంత ఎర్రగా ఉన్నాయా. మనం ఇంకో చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇదే మా వంకాయ చెట్టు. ఇక దీనికి నిన్న 5 కేజీలు కాయలు కాసినాయి. చూడండి ఇది కూడా హైబ్రిడ్ కాయ, రెడ్గా ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ పెరిగితే ఇంకా పెద్దగా ఉంటుంది. ఇక ఇప్పుడే పిందె వేసింది చిన్నది. పిందెలు వేస్తున్నాయి ఇప్పుడే. ఈ చెట్టు నిండగా పూత చూడండి. ఇవన్నీ కాయలు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే మనం 3 గుత్తులు చూస్తున్నాను. ఇక్కడ 3 గుత్తులు, ఇవన్నీ పెద్దగా అవుతాయి. ఇక్కడ బుద్ధిగా ఉంది చూడండి, అది కూడా వంకాయ. ఇది మన మల్లె చెట్టు. ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు మల్లె చెట్టు. ఇది చూస్తే చిన్నగా ఉంటుంది కానీ నిన్ననే గంపడి వెళ్ళినాయి ఇది పూలు. ఇదే మన గులాబీ చెట్టు, ముళ్ళు చెట్టు. ఇది మన వర్షం పడదుగా అప్పుడు ఈ మొత్తం ఈగులు వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, మా మల్లెపూలు గంపెళ్ళి పూడు దాకా వెళ్తాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, మంచి సువాసన వస్తాయి. చూడండి మా గులాబీ చెట్టు కూడా గుత్తులు పూలు పూస్తాయి. చూడండి మొన్ననే వేసాము, చిన్నగా ఉంది. మొన్నే 2 పూలు దాకా పూసాయి. ఈ పింక్ చెట్లు పింక్ మందారం ఇవి మంచిగా వాసన కొడతాయి. ఇది బంతి చెట్టు అండి, 2 కొమ్మలు దాకా వచ్చినాయి. ఇవాళ లిల్లీ చెట్టు ఫ్రెండ్స్, ఇది గడ్డిగా ఉంటుంది. పూలు పూస్తాయి కొమ్మలాగా వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఆలుగడ్డ మొన్ననే వేసాము, పెద్దగా వచ్చింది. ఇదే చూడండి ఈ మిర్చి చెట్టు, బెంగళూరు మిర్చి. ఇది ఎర్రటి కాయలు కాస్తాయి. వీటికి ఇప్పుడు పచ్చడి పెట్టి మొన్నే తెప్పించాము హైదరాబాద్ నుంచి. ఈ రసాల చెట్లు చూడండి మా పొలం దగ్గర నాటాలే. పెరుగుంది చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇంట్లో మంచిగా పెంచుకోండి. ఈ చెట్లని మంచిగా మీ పెరట్లో పెంచుకోండి. చక్కగా చల్లటి గాలిని పీల్చుకోండి. ఇక తమలపాకు చూడండి ఎంత రెడ్గా ఉన్నదో. చూడండి ఈ పెద్దాకులు రోడ్డు కాడుకుంటే, ఈ హైబ్రిడ్ చెట్లు రోడ్డు కాడుకుంటే ఇలాంటివి ఒకటి 50 రూపాయలు అంట. ఇక్కడ అమ్మితే ఒకటి 40 రూపాయలు. చూడండి రెడ్డాకు, ఇది ఇంకా రెడ్డాకు ఫ్రెండ్స్. చూడండి
ఉమ్. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.